చిత్తశుద్ధి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్ అంటారు, ఏం వెళ్ళింది కానీ తోక వెళ్ళలేదు అంటారు. తోకకూడదు ఏం సన్నాసులు మీరెందుకని నేనంట. 10 ఏళ్ళ వినోద్రావు ఓడిపోతే ఎంబడే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు, కవిత గారు ఓడిపోతే ఎంబడే ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఖాళీగా ఉన్న సంతోష్ గారికి మీరు రాజ్యసభ ఇచ్చారు, మీ ఇంట్లో ఉన్న అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. మరి తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసము, తెలంగాణ కోసం కొట్లాడిందే ఉద్యోగాల కోసం, తెలంగాణ కోసం అమరులైందే ఉద్యోగాల కోసం అయితే ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు నియామకాలు చేపట్టలేదు? ఈ రోజు గర్వంగా మీరు గతంలో 10 ఏళ్లలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చింది తక్కువ, ఇస్తే కూడా ఒకవేళ పరీక్షలు పెట్టింది తక్కువ. అందులో పెట్టిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకు అమ్మి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజార్చి సర్వనాశనం చేసి తెలంగాణను లోపభూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టను మంట కలిపితే డిసెంబర్ 7, 2023 నాడు మొదలుపెట్టి ఈ తారీఖు వరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాలు విసురుతున్న అధ్యక్ష తమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి. మొదటి సంవత్సరంలో 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ఏ రాష్ట్రమైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 తర్వాత ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష, మనది అధ్యక్ష. మనందరం కలిసి నా మంత్రివర్గ సహచరులు వివిధ శాఖలలో కష్టపడి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష. మీకు ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష, 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 18.1% తగ్గింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 22.9% నుంచి 18.1% నిరుద్యోగ సమస్యను తగ్గించిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. ఈ లెక్కలు నేను చెప్పట్లేదు, కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇచ్చిన సర్వే రిపోర్ట్ అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ ఎనీ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అవర్ ఓన్ సర్వే పీపుల్ ఇచ్చిన రిపోర్ట్ కాదు అధ్యక్ష. నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగానే నిలబడ్డది అధ్యక్ష. ఇవన్నీ మా కష్టానికి, మా పోరాటానికి, మేము చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు అంగన్వాడీల మా సీతక్క 14,236 పోస్టులు, అదేవిధంగా గ్రామ పాలనా అధికారులు ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసి 10,954 పోస్టులు శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో. అదేవిధంగా గ్రూప్ 1 2011 ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, ఫలితాలు ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు అధ్యక్ష. ఆనాడు 23-24 ఏళ్ళు ఉన్నోడు 15 ఏళ్ళు అంటే 37 ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష. పిల్లలు కూడా అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలోనే 563 గ్రూప్ 1 పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రిలిమ్స్ చేసి మెయిన్స్ చేసి రిజల్ట్స్ పెట్టి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చి 563 గ్రూప్ 1 అధికారులను నియమించడానికి పునాదులు వేసినాం. రాబోయే 30 రోజుల్లో తెలంగాణకు 563 గ్రూప్ 1 ఉద్యోగస్తులు రాబోతున్నారు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, గ్రూప్ 2లో కూడా లక్షలాది మంది సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తుంటే 783 పోస్టులు గ్రూప్ 2లో కూడా ఇవ్వడానికి రోజు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అదేవిధంగా గ్రూప్ 3 1365 పోస్టులను అభ్యర్థులను తొందరలోనే నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. 11,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాబోయే 40 రోజుల్లో నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి. మా ఉద్యోగాల కోసం కాదు, ఏ ఎల్పీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో నేను నా మంత్రివర్గ సహచరులు అదే ఎల్పీ స్టేడియం సాక్షిగా తలలు లెక్కబెట్టి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఇది అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు ఉండి ఇంకా ఏమైనా వారి అనుభవాన్ని రంగరించి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కొన్ని సూచనలు చేసి వారి అనుభవాన్ని ఒకవేళ తెలంగాణ ప్రజలకు వినియోగించుంటే
నాకేం అభ్యంతరం లేకపోతుండే అధ్యక్ష. వారు వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, వారికి ఉన్న పరిణతి వేరు. వారు సూచనలు ఇస్తే నేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. నేను జడ్పీటీసీ